ఈ రోజుల్లో అన్ని ఉండి అన్ని సమకూర్చినా చదువుకోవడానికి కొంతమంది విద్యార్థులు బద్దకిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి మాత్రం పుట్టు చూపు లేకపోయినా పట్టుదలతో చదువుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండోర్ ఐఐఎంలో సీటు సాధించింది. సాధించాలన్న తపన ఉంటే చాలు, ఛేదించలేనిది ఏదీ లేదంటూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. మరి అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని గడి మొహల్లాకు చెందిన కొత్తకాపు గోపాల్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులకు రెండో సంతానమైన శివాని పుట్టుకతోనే బ్లైండ్. రైతు కుటుంబంలో జన్మించిన శివాని అంగవైకల్యం ఉన్నా వెనకడుగు వేయలేదు. చదువు పట్ల ఉన్న ఆసక్తితో ఎలాగైనా ఉన్నత శిఖరాలకు ఎదగాలనే లక్ష్యంతో కష్టపడి చదువును కొనసాగించింది. హైదరాబాద్ బేగంపేటలోని బ్లైండ్ స్కూల్ అయిన దేవనార్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఇంటర్ జహీరాబాద్లోని మాస్టర్ మైండ్స్ కళాశాలలో కామర్స్ కోర్స్ పూర్తి చేసింది. తన లక్ష్యానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించింది. బీబీఏ తర్వాత క్యాట్ ఎగ్జామ్ కోసం ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంది. 2023లో జాతీయ స్థాయిలో నిర్వహించే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పరీక్ష రాసింది. అందులో మంచి ప్రతిభ కనబర్చి దేశంలో ఉన్న 21 ఐఐఎం కళాశాలలకు గాను 19 కాలేజీల్లో అర్హత సాధించింది. చివరగా మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఐఐఎంలో చేరింది. అక్కడ 2 సంవత్సరాల ఎంబీఏ కోర్సును విజయవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. చేశాక నాకు యాక్చువల్గా ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చదువుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఆ ప్యాషన్తో నేను సత్యభామ యూనివర్సిటీలో నా గ్రాడ్యుయేషన్ చేశాను చెన్నైలో ఇన్ బీబీఏ. సో బీబీఏలో ఏంటంటే మనం బేసిక్స్ ఆఫ్ ఈ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, హెచ్ఆర్ఎం, మార్కెటింగ్, ఫినాన్స్. బట్ ఇన్డెప్త్గా మనం చదువుకోవాలంటే ఖచ్చితంగా ఎంబీఏ చేయాలి. సో ఆ ప్యాషన్తోనే నేను ఎంబీఏ చేయాలని డిసైడ్ అయ్యాను. జూన్ 2023లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పటి నుండి నవంబర్ వరకు కంప్లీట్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. సో నవంబర్ 2023లో నేను క్యాట్కి అపియర్ అయ్యాను. అండ్ డిసెంబర్లో మనకి రిజల్ట్స్ వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 21 ఐఐఎమ్స్ ఇన్ ఇండియా నాకు 19 ఐఐఎమ్స్ నుండి సెలెక్ట్ అయినట్టు వచ్చింది మెయిల్. సో అగైన్ జాన్, ఫెబ్ అండ్ మార్చ్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో అన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాక నేను 16 ఐఐఎమ్స్కి ఫైనల్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఒక ఐఐఎం వెయిటింగ్ లిస్ట్లో ఉండింది. సో ఇవన్నీ ఐఐఎమ్స్లో నేను ఐఐఎం ఇందోర్ని చూస్ చేసుకున్నాను. సో ఫైనల్గా ఐఐఎం ఇందోర్లో జాయిన్ అయ్యాను. సో ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసిన, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్ అయి ఉంటాను. మొత్తము మన ఇండియాలో 21 కాలేజీలు ఉన్నాయి, ఐఐఎం కాలేజెస్. అందులో 19 కాలేజీలకు మా కూతురు క్వాలిఫై అయింది. అందులో బెస్ట్ అనుకుని ఐఐఎం ఇండోర్లో జాయిన్ అవ్వబోతుంది. దీనికి ఆమెది ఎగ్జామ్ కొరకు ఆమె రాత్రి మొదలు చాలా కష్టపడి బాగా చేసింది. ఆమెకు సీట్ వచ్చినందుకు మేము మా ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాము. ఆమె భవిష్యత్తు ఇంకా మంచిగా చదువుకొని మంచి ఉన్నతి పొందాలని ఆశిస్తున్నాను. ఎంబీఏను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నత స్థితికి చేరుకొని తన తల్లిదండ్రులకు తాను పుట్టిన ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని శివాని అంటోంది. అంతేకాకుండా తన జూనియర్ విద్యార్థులకు క్యాట్ పరీక్షకు పోటీ పడుతున్న వారికి సలహాలు, సూచనలు అందిస్తానని కొత్తకాపు శివాని చెప్పుకొస్తోంది.